నా కోసం మా టీం కోసం లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా. ఒక్క కామెంట్, భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ వేయండి చాలు. మాకు కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. నేపాల్ యొక్క ప్రధానమంత్రి ఇల్లు ఖడ్గప్రసాద్ ఓలీ అని పేరు. ఈయన ఇల్లుని ప్రొటెస్టర్స్ తగలబెడుతున్నటువంటి సిచ్యువేషన్ నడుస్తోంది. తగలబెట్టేశారు కంప్లీట్గా. అంటే నేపాల్లో ఉండే కాంగ్రెస్ బిల్డింగ్ ఈరోజు తగలబడిపోతుంది. అంటే భారత్లోకి రావాలని తన ప్రయత్నాలు చేసాం, మనం నో అన్నాము. షేక్ హసీనాకి మనం ఫైటర్ జెట్ల ద్వారా ప్రొటెక్షన్ ఇచ్చి సురక్షితంగా ఢిల్లీ దాకా తీసుకొచ్చాం మనమే. ఇదే నేపాల్ ప్రధానమంత్రి విషయంలో నో అన్నాం ఓపెన్గా. నువ్వు దరిదాపుల్లోకి రాగు భారత్కి అని చెప్పేశాం. దీనే జియో పాలిటిక్స్ అంటాం. ఎందుకంటే అతను ప్రో చైనా వ్యక్తి ఫస్ట్ నుంచి. రాముడు అయోధ్యలో పుట్టలేదు, సీతమ్మ తల్లి నేపాల్లోనే పుట్టింది. నేపాల్ వాసులే వీళ్ళందరూ కూడా, భారత్లో వీరు పుట్టనే లేదు. మీ అయోధ్య ఆలయం అనేది ఒక బోగస్ వ్యవహారము. ఇది ఇతను ఓపెన్గా మాట్లాడిన మాటలు. కైలాస మానవ సరోవర యాత్ర చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా మావే. అంటే లీపూలా పాస్ అంటారు చూసారా, ఇది నేపాల్కి సంబంధించిన ప్రాంతము, భారత్ క్లెయిమ్ చేయలేదు. అంటే మనకి వ్యతిరేకంగా ఏమేమి చేయాలో ఇదంతా కూడా ఖడ్గప్రసాద్ ఓలీ చేస్తూ వచ్చాడు. ఇవాళ ఇతను రిజైన్ చేయమని, ఇంటిని తగలబెట్టమని, దేశాన్ని వదిలిపెట్టమని పారిపోమంటే అతను అనారోగ్యం చేసింది, దుబాయ్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోబోతానని చెప్పి హిమాలయన్ ఎయిర్లైన్స్ని ఏర్పాటు చేసుకుని పారిపోయాడు కంప్లీట్గా దేశం వదిలేసి. సో ఖడ్గప్రసాద్ ఓలీ నేపాల్ని వదిలేసి పారిపోయాడు కంప్లీట్గా. సో ఇతను వెళ్ళిపోతాడా ప్రధానమంత్రి కదా అంటే, వాళ్ళ అగ్రికల్చర్ మినిస్టర్ రామ్నాథ్ అధికారి అతని పేరు. ఇతనైతే రిజైన్ చేస్తున్నప్పుడు చాలా పెద్ద అభియోగం ఇతని మీద. ఈ దేశంలో ఒక నియంత పాలన అనేది ఉంది, డెమోక్రసీ అనేది లేదు, ఇలాంటి మొరాలిటీ లేకుండా ఎథికల్ వాల్యూస్ లేనటువంటి నాయకుడు వద్ద పనిచేయం మేము, కాబట్టి మేము మా పదవులకి రాజీనామా చేస్తున్నాము అని చెప్పి. ఏం జరిగిందని చూస్తే సుడాన్ గురాంగ్ అని చెప్పి ఒక నాయకుడు, లోకల్ యాక్టివిస్ట్, ఇతను నేపాల్లో జరుగుతున్న వ్యవహారాలంతా కూడా, అంటే చైనా వాడు ఎలా చెప్తే నేపాల్ అట్లా నడుచుకున్నట్టుగా ఈ ప్రధానమంత్రి ఉండడం, తన పదవిని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా అవినీతి, కరప్షను, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఇది సుడాన్ గురాంగ్ అనబడేటువంటి ఒక యాక్టివిస్ట్ తెర మీద తీసుకొచ్చాడు. స్కూల్ పిల్లలు అంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తున్న వాటర్ క్రైసిస్ అవి వస్తూ ఉంటాయి. మనం స్కూల్ నుంచి కూడా ఈ జెండాకి సమస్య, అంటే ఈ వాటర్ క్రైసిస్కి సమస్య ఏంటని శాంతియుతమైన నిరసనలు చేస్తూ ఉంటాం. స్కూల్ పిల్లలు ఇలా చేస్తారంటే చాలా రేరు. అంటే ఐఎన్ఎస్ క్యాంపెయిన్ అన్ని జెండాలు పెట్టుకోవడం వేలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి తప్పు, దీనికి ఇవే మార్గాలని చెప్పి ప్రొటెస్టులు చేయడం అనేది చాలా డిఫరెంట్ థింగ్. ఇలాగా స్కూల్ యూనిఫామ్లో ఉండేటువంటి పిల్లల చేత ఎన్నో పోరాటాలు ఇతను సుడాన్ గురాంగ్ చేయించాడు. ఒక స్టేజ్లో ఏమైందంటే ఇది పెరిగింది, మనకి వ్యతిరేకంగా మనం చేస్తున్న తప్పుల్ని ప్రజలకి ఇతను ఎక్కువ స్థాయిలో చూపిస్తున్నాడు. సో ఈ క్యాంపెయిన్ మన గవర్నమెంట్కి మంచిది కాదు అని చెప్పి ఒక దగ్గర బ్యారికేడ్స్ పెట్టి నేపాల్ ఆర్మీ చేత ఓపెన్గా బెదిరించారు. పిల్లలు కానీ నిరసనదారులు కానీ ఎక్కడా భయపడలా. మేము శాంతియుతమైన క్యాంపెయిన్ని కొనసాగిస్తామని అన్నారు. ఇక చేసేది లేక ఈ పిల్లల మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చాడు ఈ ప్రధానమంత్రి. పిల్లల మీద కాల్పులు. సో లిటరల్గా ఇది జరిగింది. ఎంతోమంది అమాయక పిల్లలు, స్కూల్లో చదువుకునే పిల్లలు, ఇంకాస్త పెద్ద పిల్లలు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే వాళ్ళు చనిపోయారు. తర్వాత ప్రొటెస్టర్స్ రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున కాల్పులు జరపడం, లేకపోతే ప్రొటెస్ట్ చేయడం చేశారు. వాళ్ళ మీద కాల్పులు అవి జరిపేశారు. దాంతో 19 మంది చనిపోయారు. ఇది నేపాల్ క్రైసిస్, కరెంట్ క్రైసిస్. దాంతో ఒక్కసారిగా ప్రజలు తిరగబడ్డారు. పాకిస్తాన్ లాంటి దేశము, ఆ ప్రజలు ఇదే నేర్చుకోవాలి. ఎంతకాలం ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని మనం ఉపేక్షించాలి, తిరగబడాలి అనేది ఉండాలి. ఇది పాకిస్తాన్లో ఉన్న మొద్దులకు ఎప్పుడూ రాదు ఈ మైండ్. నేపాల్ అంటే ఒక చిన్న దేశంలో గవర్నమెంట్ మీద తిరుగుబాటు అనేది వచ్చింది. కుప్పలు తెప్పలుగా వేల సంఖ్యలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి, కరువు ప్రకటించినా సరే లెక్క లేకుండా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపారు. నేపాల్ ఆర్మీ వాళ్ళ మీద కాల్పులు జరుపుతున్నప్పుడు ప్రధానమంత్రి యొక్క కార్యాలయాన్ని ముట్టడించారు, తగలబెట్టేశారు, ఆయన ఇంట్లో నుంచి పారిపోయేలా చేశారు. లిటరల్గా అతను కూడా పారిపోయాడు. ఇవాళ నువ్వు రాజీనామా చెయ్యి, మా రాజుగారు వస్తారు అంటాడు. అంటే భారత్ యొక్క జయశంకర్ ఏమంటాడు సింపుల్గా, మీరు మాతో కలిసి పనులు చేయకపోతే, ఏ పనైనా న్యాయబద్ధంగా మీరు మాతో కలిసి స్నేహపూర్వకంగా ఉంటే మీకు మంచిది, లేకపోతే మీరే నష్టపోతారు అని అనేక సార్లు అమెరికా నుంచి యూరోప్ యూనియన్, చైనా, పాకిస్తాన్, ఇవాళ నేపాల్ దాకా కూడా జయశంకర్ ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. కలిసిమెలిసి ఉండండి, మాతో మీకే మంచిది అని. ఎందుకంటే రేపు భవిష్యత్ అంతా కూడా భారత్ మోడలే ఉంటుంది, ఇండియా మోడల్ని ప్రపంచం ఇప్పుడు ఫాలో అవుతుంది. దీన్ని తెలుసుకోకపోతే మీ దేశం కుప్పకూలిపోతుంది, తీవ్ర స్థాయిలో నష్టాలు జరుగుతాయి, మీ నాయకులు ఎవరు కూడా మీ దేశాన్ని కాపాడలేరు. క్లియర్గా జయశంకర్ పూర్తి అనుభవంతో ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళంతా కూడా ఇదే థీమ్, నాట్ వర్కింగ్ విత్ ఇండియా హ్యాజ్ ఎ కాస్ట్ అనేది ఇప్పుడు ప్రూవ్ అవుతూ వస్తుంది.